This video is entirely dedicated to people who are already got married and people who are willing to get married soon. Let me tell you a simple way how you can become rich. You can fucking become rich by simply marrying to a rich person. సో మనందరికీ తెలిసిందే హార్దిక్ పాండ్యా మీద నటాషా డివోర్స్ కేసు ఫైల్ చేసింది. డివోర్స్ కేసు ఫైల్ చేసి 70% ప్రాపర్టీ నాకు కావాలా అని షేర్గా అడిగింది. సో దీనివల్ల ఏందిరా అంటే హార్దిక్ పాండ్యా చేసిన తప్పు ఏందిరా అంటే హార్దిక్ పాండ్యా గుద్ది ఇడుచుకొని మ్యాగీ ప్యాకెట్లు తినుకుంటా క్రికెట్కి పోకుండా చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి భారీగా ఎదిగినాడు సక్సెస్ఫుల్ క్రికెటర్గా. హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకుని సింపుల్ వే రిచ్ పర్సన్ అయిపోయా. 70% ప్రాపర్టీ దెంగేస్తుంది. ఇప్పుడు ఈజీగా రిచ్ అయిపోతుంది. హార్దిక్ పాండ్యా చేసిన తప్పు ఏంద్రా అంటే హార్దిక్ పాండ్యా మీద టోటల్ యాసెట్స్ ఆస్తి అంతా హార్దిక్ పాండ్యా మీదే పెట్టుకున్నాడు. అదే తప్పాడా? ఇంకోటి ఏంద్రా అంటే ఇప్పుడు మన తాతల మీద మన అమ్మోళ్ళ మీద మన నాయనోళ్ళ మీద ఉన్నిందనుకో, ఇప్పుడు నటాషా ఆయమ్మ డివోర్స్ కేసు ఫైల్ చేసేది కాదు. ఎందుకురా అంటే వాళ్ళ మీద ఉన్న ఆస్తి అంత ఈజీగా నటాషాకి రాదు. కాబట్టి మంచి టైం చూసుకొని డివోర్స్ కేసు ఫైల్ చేసి వేరే కనుక దెంకోమైంది. అది ఇంకోటి ఏంద్రా అంటే ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఉంటాడు అష్రఫ్ హకీమీ అని. సేమ్ ఎట్లా జరిగిందిరా అంటే బాగా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అయినాక హకీమీ మీద డివోర్స్ కేసు ఫైల్ చేసింది వైఫ్. ఫైల్ చేసి ప్రాపర్టీ అడిగిందనమాట. ప్రాపర్టీ అడిగింటే ఇంకోటి ఏంద్రా ఈడొచ్చిన సిల్లీ ఆన్సర్ ఏంద్రా అంటే అష్రఫ్ మీద అసలు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదు. అష్రఫ్ ఏం చేసినాడు ముందే ఏం చేసినాడు రా అంటే వాళ్ళ అమ్మ మీద ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేసేసినాడు. ఒక్క రూపాయి కూడా పెట్టుకోలే. ఇంక వైఫ్ అనేది సిగ్గుతో గుత్తా మూసుకొని వెళ్ళిపోయింది. రూపాయి కూడా లేదు. అష్రఫ్కే లేనప్పుడు ఇంకా వైఫ్కి ఏమి ఇస్తాడు? అట్లా ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఫైనాన్స్ నేను నమ్మే నాకు ఒక మంచి నా మెంటరు రాబర్ట్ కియోసాకి ఏం చెప్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెళ్లి చేసుకుపోయే పార్ట్నరు నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీ ప్రాపర్టీ నీ పేరు మీదే ఉండాలా, నీ పార్ట్నర్ ప్రాపర్టీ పార్ట్నర్ మీదే ఉండాలా. అది ఎప్పటికీ దాంట్లో పార్టీషన్ చేయకూడదు, దాంట్లో బాగా అడగకూడదు. అట్లయితేనే సక్సెస్ఫుల్గా రిలేషన్స్ అనేవి సర్వైవ్ అవుతాయి, లేకపోతే మడ్డ ఉడిచిపోతారు. ఇంకోటి ఏంద్రా అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు ఇట్లా చూసుకోండి. మీ మీద ఆస్తి ఉన్నప్పుడు మీ పేరెంట్స్ మీద పెట్టేయండి, అది మీ మీద చేపించుకోద్దండి. ఎందుకంటే అది మగోడైనా ఆడోడైనా ఐఎమ్ నైదర్ సపోర్టింగ్ గర్ల్స్ నార్ బాయ్స్. మీరు ఆలోచించుకోండి, పెళ్లి చేసుకునే ముందు ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలా. ప్రాపర్టీ విషయాల్లోని ఇట్లా చాలా చంపుకునేది ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ముందే ఆలోచించుకొని పెట్టుకోండి. ఇది పెళ్లి చేసుకునే వాళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు హార్దిక్ పాండ్యా ఇప్పుడు చాలా లో స్టేజ్లోకి వెళ్ళిపోయినాడు. అట్లా ముంబై ఇండియన్స్ సక్సెస్ రేట్ అంతా పడిపోయింది. ఓ పక్క డివోర్స్ కేసు మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా కూడా కుప్పకూలిపోయినాడు ఇప్పుడు చెప్పాలంటే. సో మనమందరము హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ చేసుకుంటా ఇట్లే ఉందాము. లెట్ us ఆల్ బీ సపోర్టింగ్ హార్దిక్ పాండ్యా. అందరూ సపోర్ట్ చేసి ఇంకా పైకి లేపుదాము హార్దిక్ పాండ్యాని. అర్థం చేసుకోండి, ఇట్లా చాలా ప్లాన్లు ఉంటాయి. 2020లో పెళ్లి చేసుకొని 2024లో డివోర్స్ కేసు వేసేసి ఒక కోటీశ్వరరాలు అయిపోయింది. కోటీశ్వరరాలు అయిపోయి కూడా అది సింపుల్గా మీడియాలోకి వచ్చి ఏం చెప్తాను చూడు, వేరే ఏమనంటే తిరుగుతుంది. సో ఆలోచించుకోండి.